ఇది ఈ వార్త ఉదయం నేను చూసినప్పుడు చాలా బాధపడ్డా. చాలా చిన్న చిన్న విషయాలకు మనుషులు హత్యల దాకా కొట్లాటల దాకా ఎలా పోతున్నారు అనేటువంటి దానికి ఇప్పుడు ఈనాడు ఒక భవితవ్యం కళ్ళ ముందే కనుమరుగైపోయింది మనం చూసుకోవచ్చు. చిన్న గొడవ, కుటుంబం చిన్న భిన్నం, 200 రూపాయల కోసం ఘర్షణ, 2 ఏళ్ల నరకం, ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి, ఆస్తులమ్మి వైద్యం, దక్కని ప్రాణం, ఎస్ఐ కావాలనుకున్న యువకుడి కథ విషాదాంతం. ఇతన్ని కాపాడుకోవడానికి అతని తల్లిదండ్రులు పెట్టినటువంటి ఖర్చు హాస్పిటల్స్ పైన ఎంత తెలుసా? 2 కోట్లు. చాలా చిన్న ఫ్యామిలీ, అప్పులు చేసి మరి 2 కోట్లు ఖర్చు పెట్టారు. అతని ఆరోగ్యం బాగుంటే మా పిల్లాడు బతికి బట్ట కడితే మాకు ఉంటాడు చాలు మేము చూసుకోవడానికని. ఇవాళ చేతికి వచ్చినటువంటి కొడుకు ఆగమైపోతే ఆ తల్లిదండ్రులు ఏం కావాలి? పేటరేగిపోతా ఉన్నారు. యువత కూడా చాలా ఆలోచించాలి కొట్లాటలు గొడవలు పెట్టుకునే కంటే ముందు. కళ్ళలైన కళలు, ఎస్ఐ కావాలన్న లక్ష్యం, లాఠీతో ఫోటో తీయించుకున్న వెంకటేష్ గౌడ్. ఒక అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిపై 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులమ్మి 2 కోట్ల వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలోని ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ కావాలన్న ఆ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాలరాశారు. ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. అది 2022 జూలై 31వ తేదీ రాత్రి 11 గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పరపల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక ఛార్జీ 900 అయ్యిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ గౌడ్కు చెప్పగా వివేక్ రెడ్డి 700 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన 200 రూపాయల కోసం ఇద్దరికి వాగ్వాదం మొదలైంది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో చితకబాదారు. వారి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడినా కనికరించలేదు. బాధితుడు ప్రాణభయంతో పారిపోతుంటే బస్తీలో వెంటాడి మరీ దాడి చేశారు. సుమారు 2 గంటల పాటు అతని హింసించిన యువకులు చివరకు బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ వెంకటేష్ను రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులది నిర్లక్ష్యమే. తీవ్రంగా గాయపడిన వెంకటేష్ గౌడ్ వెంటనే చికిత్స చేయించాల్సిన పోలీసులు అతన్ని నేరుగా ఠానాకు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. అతడిపై దాడి చేసిన వారిని మాత్రం వదిలేశాడు. మర్నాడు ఉదయం 6 గంటలకు వెంకటేష్ పరిస్థితి విషమించడంతో పోలీసులు అప్పుడు ఆసుపత్రికి పంపించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్ళాడు. గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేష్ తల్లిదండ్రులకు తెలిపారు. ఈనాడు వెలుగులోకి తెచ్చాకే కేసు. ఈ ఘటన జరిగిన 8 రోజులకు 2022 ఆగస్టు 8న దీనిపై కథనం ప్రచురితం కావడంతో పోలీసులు అప్పుడు నిందితులపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కొద్ది రోజులకే వారంతా బెయిల్పై బయటకు వచ్చారు. చికిత్స కోసం చితికిపోయారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డి అనేటువంటి ఈ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే, మనం ఎక్కువ మాట్లాడొద్దేమో కానీ, చిక్కి శల్యమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వెంకటేష్ గౌడ్ ఇక మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లి. ఆ తల్లిదండ్రుల కడుపు కోస తలగదా? మనలో సరే వాళ్ళు వీలైనటువంటిది కానీ కర్మ ఇస్ అ బూమిరాంగ్ అంటారు కదా. ఇలా ఆ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయి? 200 రూపాయల కోసం కొట్టుకుంటారు. లేకపోతే దోస్తుగా దగ్గర అప్పు తీసుకోరు. లేదు అంటే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బతిమలాడుకోరు అని, అన్నా ఇప్పుడు లేవన్నా నేను తర్వాత ఇస్తానని చెప్పేసి అంటే ఏం చేయగలడు? గొడవ పెట్టుకొని ఇప్పుడు ఆ పిల్లోడి జీవితాన్ని ఆగం చేసిర్రే. సో ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యువతని కానీ లేదంటే పిల్లలు ఇప్పుడిప్పుడు ఎవరెవరైతే చాలా ఉక్రోషంతో ఉంటున్నారో చాలా తగ్గించుకోండి. లేదు అంటే మాత్రం మీ వల్ల కొన్ని కుటుంబాలు ఆగమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి.